నమస్తే. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీకు జ్యోతిష్యపరంగా ఎటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే గోల్డ్ మెడలిస్ట్ అయిన అరుణ్ కుమార్ గారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి అరుణ్ కుమార్ గారు. శ్రీమాత్రే నమః. కర్మ సిద్ధాంతం అంటూ ఉంటారు. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటండి? కర్మ సిద్ధాంతం అనేది అసలు చాలా గొప్పదైనటువంటి మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటిది. మన షడ్దర్శనాల్లో దీని గురించి చాలా వివరణ ఇవ్వటం జరిగింది. అలాగే కర్మ సిద్ధాంతము అంటే ఒక కర్మ చేయటం వలన మనకి పూర్వజన్మ లేదంటే పునర్జన్మ ఇవి ఎలా వస్తున్నాయి, అసలు ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇవన్నీ విషయాలు కర్మ సిద్ధాంతంలో ఇమిడి ఉంటాయి. అలాగే ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి, ఒకరు ఒకలాగా ఇలా ఎందుకు జన్మించడం జరుగుతుంది, భగవంతుడి దృష్టిలో మనం అందరం సమానమే కదా, అయినా సరే ఎందుకు ఈ అసమానతలు అంటే కేవలం కర్మను బట్టి మాత్రమే ఇవి జరుగుతున్నాయి. అంటే మనం చేసిన పూర్వజన్మలో కర్మలు తీసుకుని భగవంతుడు అలాట్ చేస్తూ ఉంటాడు. మీరు ఈ స్థితిలో జీవించండి, లేకపోతే మీకు ఇవి కంఫర్ట్స్ ఇస్తున్నాను, లేకపోతే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను. అంటే ఇందులో చూడండి చాలా వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. మనం మాట్లాడుకున్నట్టుగా అసమానతలు అంటే ఏంటంటే మనం పుట్టిన విధానంలో ధనవంతుడిగా పుడుతున్నామా, పేదరికంతో పుడుతున్నామా, లేకపోతే మనకి పదవిని ఇస్తున్నాడా, లేదు ఇంకేదైనా ఒక జ్ఞానిగా పుడుతున్నారు అంటే ఒక సన్యాసి రూపంలో ఒక యోగిగా పుడుతున్నాడు. ఇవన్నీ కూడా కేవలం కర్మ కర్మ కర్మ. ఇది చాలామంది నా కర్మ అంటుంటారు. కర్మకి చాలా తేడా ఉంది. కర్మ అంటే ఏంటంటే చేసే క్రియ, పని. మనం చేసే పనుల ఆధారంగా మాత్రమే ఇవి. భగవంతుడి దృష్టిలో మనందరం కూడా సమానమే. ఎక్కడ ఆయనకి పార్షియాలిటీ ఉండదండి. అసలు భగవంతుడు అనేవాడికి ఏంటంటే తన బిడ్డల్ని ఒక తల్లి ఎంత సమానంగా చూస్తుందో భగవంతుడు కూడా అదే దృష్టితో మనల్ని చూస్తూ ఉంటాడు. అసలు కర్మ సిద్ధాంతం ఎందుకు తీసుకోవాలి, మన భారతీయ సాంప్రదాయంలో ఎందుకు తీసుకున్నారు దాన్ని, అసలు ఎందుకు ఎక్కువ భారతీయులు, అలాగే మన భారతదేశం మిగతా అన్ని దేశాల్లోకి ప్రపంచంలో విశ్వవిఖ్యాతంగా ఎందుకు నిలిచిందంటే ఒక ధర్మం, ఒక కర్మ. ఈ కర్మతో ఉండబట్టే మనం అసలు ఈ అసమానతలు భగవంతుడు సృష్టించాడనే విషయాన్ని అర్థం చేసుకుంటూ జీవించబట్టే ఇంత కర్మకి ప్రాముఖ్యత లభించింది. అయితే ఈ కర్మ సిద్ధాంతాన్ని బాగా ప్రబోధించింది ఏంటంటే మనకి భగవంతుడు భగవద్గీత రూపంలో. అయితే ఎంతమంది చదువుతున్నామండి భగవద్గీత? ఒకసారి చదివితే అర్థమయ్యేది కాదు. నా వరకు నాకు భగవద్గీతని మన జీవితాంతం అంటే మనకున్న అసలు సగటు ఆయుష్ ప్రమాణం ఇప్పుడు 60కి వచ్చేసింది కాబట్టి ఎంతకాలం అంటే మనం ముందు చదువులు చదువుకుని తర్వాత వివాహాలు చేసుకుని ఆడవాళ్ళం అయితే సంతానానికని కుటుంబానికి, మగవాళ్ళైతే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తూ ఎంతసేపు మనం భగవద్గీతని ప్రతిరోజు పఠించే వాళ్ళు ఉన్నారా అసలు? అలాగే దాన్ని ప్రబోధించే వాళ్ళు ఉన్నారా? అది జ్ఞానం ఏంటంటే ఒక గురువు ద్వారా వస్తుంది మనకి. ఎంతమంది భగవద్గీతని మనకి ప్రబోధిస్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు మొత్తము కర్మ గురించి చాలా అద్భుతంగా అందులో చెప్తాడు. అలాగే నిష్కామ కర్మ గురించి కూడా చెప్తూ ఉంటాడు. మనకి జ్యోతిషానికి కర్మ సిద్ధాంతం చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అంటే అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక జాతకం అందరికీ ఒకలా ఎందుకు ఉండట్లేదు, లేకపోతే చాలా దీని మీద ఏంటంటే డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇదే సమయంలో పుట్టారండి కానీ ఒకరు ఒకలా ఉన్నారు, ఒకరు ఒకలా ఉన్నారని. అంటే అక్కడ వాళ్ళు పుట్టిన దేశ మానకాల పరిస్థితులను బట్టి, వాళ్ళ సాంప్రదాయాలను బట్టి, వాళ్ళు ఏ కుటుంబంలో జన్మించారు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి తప్ప దీన్ని ఒక క్వశ్చన్గా ఇక్కడ తీసుకురాకూడదు. ఎందుకంటే ఎవరి కుటుంబంలో మీరు పుట్టారు, సనాతన సాంప్రదాయంలో పుట్టారా లేదా కష్టపడే వ్యక్తి జీవితంలో పుడితే వాళ్ళు అక్కడ నిన్న మనం మాట్లాడుకున్నాం కూడా ఈ అసమానతలన్నీ ఇలా మనం చేసిన కర్మల రీత్యా ఆధారపడి ఉంటాయి. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది అందరం తెలుసుకోవాల్సిన విషయం. అంతే తప్ప నేను ఏ కర్మ చేయలేదంటే అకర్మణత్వం ఎప్పుడూ మంచిది కాదు. కర్మ చేస్తూనే విజయాలను సాధిస్తూ ఉండాలి. దీని గురించి మనకి భగవద్గీతలో చాలా అత్యద్భుతంగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే పునర్జన్మ పూర్వజన్మ ఉన్నాయని నమ్మే వ్యక్తుల్లో మనం. అయితే దీని మీద రీసెర్చ్ ఎక్కువ మనకి ఫారిన్లో జరుగుతుంది, ఇక్కడ జరగట్లేదు. అది ఈ గ్రంథాలను కానివ్వండి, వేదాలను కానివ్వండి, వేద ప్రమాణాలను కానీ తీసుకుని అసలు కర్మ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది, అందరికీ ఇలా ఎందుకుంటున్నారు, ఈ అసమానతలు ఏంటి అనే విషయాన్ని మనం అక్కడ చర్చించడం జరుగుతుంది. అలాగేనండి. మనకి ముందుగా వెంకటరమణ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటరమణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 69 నవంబర్ 14. టైం అండి? ఉదయం 6 గంటలకు. ప్లేస్ అండి? ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక ఇబ్బందులు. అలాగేనండి. మీరు పుట్టిన లగ్నం తులాలగ్నం అయింది. చంద్రుడు మీకు ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో ఉండటం జరిగింది. లగ్నంలో మీకు బుధుడు
రవి, శుక్రుడు, గురువు ఇన్ని గ్రహాలు ఉండటం జరిగింది. సప్తమ స్థానంలో శని వక్రించి నీచిపడి ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ పంచమంలో ఉన్న రాహువు అది పూర్వభాద్ర నక్షత్రంలో ఉండటం జరిగింది. రాహులో రవి మహాదశ అంటే నీచపడిన రవి యొక్క దశ జరుగుతుంది. అది కూడా ఏంటంటే మీకు లగ్నంలో రవి నీచపడి ఉండటం వలన కొంచెం ఇబ్బందులు. 2013 ఆగస్టు ఈ 18వ తారీఖు వరకు ఆయన ఉంటారు. తర్వాత రాహులో చంద్రుడు రావటం జరుగుతుంది. అప్పటి నుంచి కొంచెం ఉంటుంది. అయితే మీరు పుట్టిన తేదీని బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ మీరు పుట్టిన తేదీని బట్టి కూడా ఇబ్బందులు ఉంటాయండి. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని అధిగమించడానికి విష్ణు మహావిష్ణువుని ఆరాధించడము, సహస్రనామ పారాయణ 37 రోజులు ప్రత్యేకంగా ఎటువంటి బ్రేకు లేకుండా, అందులో మగవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చక్కగా 37 రోజులు కంటిన్యూస్గా చేయండి. చేసి స్వామివారికి అరటిపళ్ళు కానీ మీకు శక్తానుసారం ఏదో ఒక ప్రసాదం పెట్టి అది లేని వారికి పంచుతూ ఉండటము, ప్రసాదంగా ఇస్తూ ఉండటం చేయండి. అలాగే మినువులు కూడా 1 కేజీ పావు మినువులు తీసుకుని మంగళవారం రోజున మీరు బ్రాహ్మణునికి దానం ఇవ్వటము లేదా గోవుకి ఆహారంగా నానబెట్టి పెట్టడం కానీ చేయండి. మీరు చాలా విషయాలు జాతకరీత్యా గ్రహించవలసి ఉంటుంది. లగ్నంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదా, అంతా మంచిది. అంటే వ్యయాధిపతి కూడా లగ్నంలో ఉండటం ఇబ్బంది పెడుతోంది. పుట్టిన తేదీలో కూడా బలం లేకపోవటం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కర్మ సంఖ్యలను నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. అందులో కూడా ఈ తారీఖు మీకు కర్మ సంఖ్యగా పరిణమించడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా భగవంతుని ఆరాధించుకుంటే మంచి సమయం మీకు ఆగస్టు 18కి వస్తుంది. అంటే గుడ్డిలో మెల్ల అంటాం కదా, అట్లా అనమాట. అంతేగాని పూర్తిగా మారిపోతుందని కాదు. 2016కి మాత్రం మీకు మంచి దశ వస్తుంది. అది మీకు మేలును కలగజేస్తుంది. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ చైత్రిక గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. చైత్రిక గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అమ్మ తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అమ్మగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/2/1979. టైం అండి? ఎర్లీ మార్నింగ్ 4:30. ఓకే, ప్లేస్ అండి? రేపల్లె, గుంటూరు జిల్లా. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటి సమస్య చెప్పండి చైత్రిక. చైత్రిక చెప్పండి. ఓకే, లైన్ కట్ అయిందండి. యాక్చువల్లీ దీన్ని బట్టి ఏం చెప్పాలి? అలాగే తప్పకుండా. ఆరోగ్యం అడుగుతున్నట్టుంది అమ్మాయి చైత్రిక. పేరు బాగుంది, చాలా స్వీట్ వాయిస్, ముద్దు ముద్దుగా ప్రొద్దుటే చక్కగా విన్నాము. అయితే ఇక్కడ అమ్మ మీ అమ్మగారికి లగ్నం ధనుర్లగ్నం అయింది. లగ్నంలో శుక్రుడు గుళిక ఉండటం జరిగింది. అదే మాంది అని చెప్తున్నాం కదా. అయితే దీనివల్ల ఏంటంటే అనారోగ్యం. అసలు ముందుగా ఉచ్చలో గురువు వక్రించి ఉండటం జరిగింది. మనం ఒక రోజు వక్రీ గ్రహాల గురించి తప్పకుండా చెప్పుకుందాం. దానివల్ల ఎవరి జాతకాలైనా అవి ఉండే ఆ దశలో వస్తే జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అష్టమంలో అది కూడా శని నక్షత్రంలో శని వక్రించి ఇలా ఎన్నో కాంబినేషన్స్లో ఆవిడకి అనారోగ్య సూచనలు విపరీతంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం గురు మహాదశలో శని 2012 నుంచి 2014 వరకు నవంబర్ వరకు ఉండటం జరిగింది. పూర్తిగా 2014 వేసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము. ఎందుకంటే లగ్నాధిపతి అలా అష్టమంలోకి వెళ్ళిపోయి అలాగే వక్రించి ఇవన్నీ ఉండటం వల్ల కొంత ఇబ్బంది. ఈ దశ మీకు 2026 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎన్నో కాంబినేషన్స్లో మనకి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి గురుచరిత్ర పారాయణ బాగా చేయవలసి ఉంటుంది. అలాగే బాబావారిని ఆరాధించడము. ఎందుకంటే భగవంతుడు మనకి ఇలా అవధూతల రూపంలో అలా భగవంతుడు మనకి ఇక్కడ ఉండి వాళ్ళ సోల్ ఇక్కడ ఉండి మనకి మంచి చేయడానికి వాళ్ళు ముందు ఉంటారనమాట. ఎప్పుడైనా సరే ఒక విద్యను నేర్చుకోవాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఎలా అయితే మనం నేర్చుకుంటామో అలాగే ఇక్కడ కూడా భగవంతుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఇలాంటి అవధూతల ఆరాధన చాలా మంచిది. అది ఎప్పుడు చేయాలి అంటే ఇలా సమయాలు బాగుండలేనప్పుడు మనకి ఏ గ్రహం అయితే దాన్ని సూచిస్తోందో ఆ గ్రహ విధానంలో చేసుకోవాలి. అలాగే ఆవిడ తప్పకుండా శనగలు బాబావారి గుళ్ళో ప్రసాదంగా ఇవ్వమని చెప్పండి. అది కూడా 16 కేజీలు మీకు శక్తి ఉంటే 16 కేజీలు ఇవ్వండి, లేదంటే 1 కేజీ పావు ఇచ్చి ఊరుకోండి. శక్తి ఉంటే మాత్రం 16 కేజీల శనగలు బాబావారి గుళ్ళో ప్రసాదంగా శనగలు ఇచ్చేస్తే వాళ్ళు ఏదో ఒక రోజు, అంతేగాని మనం పూర్తిగా నానబెట్టిస్తే వాళ్ళకి సేల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ప్రసాదంగా గమనించాలి. అంటే మనం ఇచ్చిన వస్తువు నిరుపయోగం కారాదు. ఎప్పుడైనా సరే తీసుకోండి. మనం మంచినీళ్ళు ఇచ్చినా సరే అది వాళ్ళకి ఉపయోగమా, కావాల్సి ఉంటేనే ఇవ్వవలసి ఉంటుంది. ఇది బాగా గమనించండి అమ్మ. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసింది. మీరు ఇంకా చేయవలసింది ఏంటంటే తనకి గురువులు ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. దీంతో పాటుగా ఈశ్వరుడికి పాశుపతం చేయించండి, ఆరోగ్యం చక్కబడుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రకాష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అమ్మా, నా పేరు సూర్యప్రకాష్ అమ్మా. నమస్తే అండి, చెప్పండి. అదే నా డేట్ ఆఫ్ బర్త్ 27/11/1980 అమ్మా. 27/11/1980. టైం అండి?
12:56 లక్షవారం. ఓకే అండి. ప్లేస్ అండి? నేను పుట్టినదైతే రాజంలో పుట్టాను, హాస్పిటల్లో. ఓకే అండి. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఫ్యూచర్ లో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనే, ఏ రంగంలో. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రెసెంట్ షుగర్ ఫ్యాక్టరీలో చేస్తున్నానమ్మా. ఓకే, తప్పకుండా తెలియజేస్తారన్నారు. మీ లగ్నం కుంభలగ్నం అయిందండి. ఇక్కడ మీకు నడుస్తున్న దశ నవమంలో ఉన్నటువంటి శుక్రమహాదశ జరుగుతోంది. అది స్వక్షేత్రంలో తులలో ఉండటం జరిగింది. అయితే ఏంటంటే అష్టమంలో రాహు చంద్రుడితో కలిసి ఉండటం జరిగింది. అష్టమంలో లేకపోతే మనం చెప్పుకున్నట్టుగా షష్టంలో వ్యయంలో చంద్రుడు ఉన్నప్పుడు కొంచెం మానసికంగా అలజడి ఉంటుంది. అలాగే శుక్ర రాహువులు కాంబినేషన్ జరుగుతున్నప్పుడు కూడా కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. భవిష్యత్తు గురించి అడిగారు. మీకు రాబోతున్న దశలో తర్వాత వచ్చేటటువంటిది శుక్రుడిలో గురువు వస్తున్నాడండి. 2014 నుంచి 2016 వరకు బాగా గమనించండి. ఆయన ద్వితీయ లాభాధిపతి. అయితే వెళ్ళి అష్టమంలో శనితో కలిపి ఉండటం వలన కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఏంటంటే ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడో ఓవరాల్ లైఫ్ ఎక్కడి వరకు కాక ముందు అసలు ఇప్పుడు ప్రస్తుతం మనకి కొన్ని సంవత్సరాల వరకు ఏ దశలు నడుస్తున్నాయి, దాని ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఇక్కడ మీరు చేయవలసింది అమ్మవారి ఆరాధన బాగా చేయించండి. అలాగే మల్లెపూలు, జాజి పూలు, తెల్లని పూలు ఏవైనా తీసుకెళ్ళి మనకి లక్ష్మీ అమ్మవారికి కానీ, పార్వతీ స్త్రీమూర్తులన్నీ శక్తి స్వరూపుని ఒక్కతే ఆమె కాబట్టి ఆవిడికి ఆరాధనలు చేయించుకుంటూ ఉండండి. అది శుక్రవారాలు చేయిస్తూ ఉండండి. మహాలక్ష్మి అష్టోత్తరం ప్రతిరోజు చదవండి. మీ దగ్గర ఎప్పుడు కూడా వెండి గోళీలు ఒక 4 గోళీలు చేయించుకుని వెండివి, అవి ఎప్పుడు మీ వ్యాలెట్లో ఉండేలాగా జాగ్రత్త పడండి. ఇవి చేస్తే మీకు మంచి జరుగుతుంది. రాబోతున్న తర్వాత దశల్లో మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ సురేష్ గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. సురేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 86 మే 86 డే. మళ్ళీ ఒకసారి డేటు, మంత్, ఇయర్ చెప్పమ్మా. 1986 డేట్ చెప్పు. డేటే మేడం. డేట్ 30 అండి. మంత్ 5 అండి. ఓకే. మే 38, 1986 ఎర్లీ మార్నింగ్ 5 అండి. 8:30 అండి. 8:30. ఓకే. ప్లేస్ అండి? నైట్ అండి. నైట్ 8:30 అండి. నైట్ 8:30. ప్లేస్ అండి? ఏం మేడం? ప్లేస్ చెప్పండి. ప్లేస్ ఈస్ట్ గోదావరి. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను విదేశం వెళ్దాం అనుకున్నాను మేడం. అది అనుకూలంగా ఉందా లేదా అని. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం మీరు? నేను ప్రైవేట్ కంపెనీ జాబ్ చేస్తున్నాను. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. ఇక్కడ విదేశాలకు వెళ్ళటానికి అసలు ముందు ఇక్కడ జాతకంలో శని వక్రించి వ్యయంలో ఉండటం జరిగింది. ఆయన ద్వితీయాధిపతి. ధనాన్ని కానీ కుటుంబానికి ఇది కానీ చేయటానికి ఆయన రెడీగా ఉన్నట్టు అనమాట. అయితే ఈ దశ 2026 వరకు ఉంది. ప్రస్తుతమే శనిలో కేతు నడవటం జరుగుతోంది. ఆయన లాభస్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఏం గమనించాలంటే నిన్ను ఎవరైనా పంపిస్తున్నారా అంటే నువ్వు చేసే కంపెనీ వాళ్ళు కానీ ఏదైనా నీవు ధనం నువ్వు పెట్టుకుని కాకుండా అది తప్పనిసరిగా గమనించాలి. లేదంటే నువ్వు వెళ్ళిన తర్వాత కూడా మనశ్శాంతి ఉండదు. అలాగే ఇక్కడ ధన వ్యయం అసలు ముందు నువ్వు వెళ్ళటానికే ఇక్కడ చాలా తక్కువ పాసిబిలిటీస్ కనపడుతున్నాయి. దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయి. ఎందుకంటే తర్వాత నీ తల్లిదండ్రులను కానీ వెనక ఉన్న వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. అలాగే నీకు కూడా మనసుకు శాంతి లేని దశమ్మ ఇది. చాలా జాగ్రత్తగా గమనించు. వేచే అడుగు తప్పనిసరిగా సరిచూచి వేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు చేయవలసింది ఏంటంటే ముందు ఇదంతా నువ్వు చేసే ప్రయత్నం ఒక్కొక్కసారి ఎందుకంటే ఇలా చెప్పవలసి వస్తుంది. మేము చెప్పినా సరే మానరు, మీరు మీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మంచిదే, కానీ ఎంతవరకు అనేది మాత్రం ఆలోచించండి. ఈశ్వరారాధన బాగా చేసి అభిషేకాలు చేయించుకోవటం చేస్తే మంచిది. అలాగే ఈశ్వరుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. 9 కొబ్బరి బండాలు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురోహితులకి సమర్పిస్తే శనివారం రోజున మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. రాజు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 ఏప్రిల్ 6th. ఇయర్ అండి? 1977 అండి. 77. టైం అండి? ఎర్లీ అవర్స్ అండి. 12:15 AM. 12:15. 12:15 అండి. 12:15. డేట్ 6th, 7th అండి? 6 మార్నింగ్ వస్తుంది మేడం. అది ఓకే. ప్లేస్ అండి? మహబూబ్ నగర్ అండి. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మన నరదృష్టి ఉంది మేడం, అది పోవాలంటే ఎలాగా? ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, నాకు లాస్ వస్తుంది. దాని గురించి కూడా ఆ వ్యాపారం కరెక్టేనా, వేరే వ్యాపారం ఏదైనా చేయాలి? తప్పకుండా అండి.
మంచిదమ్మా. నరదృష్టి ఉందని నీకు తెలుస్తోందా లేకపోతే ఎవరైనా చెప్పారా తండ్రి? అందరికీ నరదృష్టి అనేది ఉంటుంది. అయితే ఏంటంటే దానికి తగ్గట్టుగా భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఉంటే మంచి జరుగుతుంది. అందులో ఈశ్వర ఆరాధన, తండ్రి ఎటువంటి దోషాలు నా పైన ప్రసరించకుండా చేయని కోరితే మంచిది. అయితే ఏంటంటే ప్రస్తుతం నీకు నష్టాలు రావడానికి కానీ దానికి కానీ కారణం ఇక్కడ శని వక్రించి అష్టమంలో ఉండి ద్వితీయాధిపతి ఉన్న దశ జరుగుతుంది కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి శని భగవానుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. అందులో కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం కాబట్టి కర్మ నెంబర్లు, కర్మ సంవత్సరాలు ఇవన్నీ మనకి ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇక్కడ శని వక్రించి అందులో కుజుడు మీకు 3వ ఇంట్లో గుళికతో కలిపి ఉన్నాడు. అది జరుగుతుందమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం 2014 వరకు. తర్వాత శనిలో రాహు కొంచెం లాభంలో ఉన్నాడు. రియల్ ఎస్టేటు కరెక్టా కాదా అనేది ఏంటంటే నీకు అంతగా సూట్ అవ్వదు అది. ఎందుకంటే ఇలాంటి వ్యాపారాలు కానీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మంచిది, లేదు ఇదే చేస్తానంటే జాగరూకతతో చేయవలసి ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈశ్వరునికి ఆరాధన బాగా చేస్తూ ఉండాలి. సహస్రనామార్చన, మారేడు దళాలతో నీకు అవకాశం ఉంటే చేయించు. అలాగే ఈశ్వర అభిషేకాలు చేయించుకుని ఏదైనా పని ప్రారంభించే ముందు లేని వారికి ఏదైనా దానం ఇచ్చి, అలాగే శనివారం రోజున నలుపు రంగు వస్తువులు ఏవైనా సరే బాగా లేని వారికి, ఈ మెంటలీ రిటార్టెడ్ లాంటి వాళ్ళు రోడ్డు పైన తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి దానం ఇస్తే నీకు మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో బ్రహ్మయ్య గారు రేపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. బ్రహ్మయ్య గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, చెప్పండి బ్రహ్మయ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/1982 అండి. 12/7/1982. టైం అండి? 4:20 అండి. అంటే 11వ తారీఖు నైట్ తెల్లవారుజాముని 4:20. 12 వచ్చింది కదా? 12 వచ్చింది. అది తెల్లవారుజామున అయితే మనకి ఈ రోజు అవుతుంది. ప్లేస్ అండి? కొత్తపాలెం అండి. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎట్లా ఉంది, ఏంటి పీరియడ్, అసలు జాతకం ఎట్లా ఉంది అనేది. ఏం చేస్తుంటారండి మీరు? నేను డాక్టర్ ఆర్ఎంపీ. ఓకే, తప్పకుండా తెలియజేస్తాను. మంచి సమయం నడుస్తోందండి. మీ లగ్నం మిథున లగ్నం అయింది. లగ్నంలోనే బుధుడు, రాహు, రవి ఉండటం జరిగింది. బుధాదిత్య యోగం ఒకటి ఏర్పడింది. అలాగే ఈ బుధుడిలో రవి మహాదశ మీకు ఇప్పుడు నవంబర్ వరకు 2013 నవంబర్ వరకు నడుస్తుంది. తర్వాత చంద్రుడు మీకు పూర్వభాద్ర నక్షత్రంలో 9వ స్థానంలో ఉండటం జరిగింది, ద్వితీయాధిపతి. అలాగే మీకు ధనభావాలు బాగున్నాయి, జాతకరీత్యా మీ ఫ్యూచర్ బాగుంటుంది, పుట్టిన సంఖ్య బాగుంది, అన్ని విధాలుగాను మీకు మంచిది. అయితే ఏంటంటే దీనికి తగ్గట్టుగా మనం ఎప్పుడైనా ఒక దశ జరుగుతుంటే వాళ్ళని ఇంకా ప్రసన్నత చేసుకోవాలంటే వాళ్ళకి సంబంధించిన భగవదారాధన, దానాలు చేస్తే మంచిది. మీరు చేయవలసింది పచ్చరంగు ఉన్నటువంటివి ఏవైనా సరే దానం ఇవ్వచ్చు. అందులో ప్రత్యేకంగా పింగాణి వస్తువులు ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా సరే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. అలాగే విష్ణుమూర్తిని బాగా ఆరాధిస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. మీరు చేసే వృత్తి మంచిది కాబట్టి సద్భావంతో చేయండి, అన్నీ మంచి జరుగుతాయి. జాతకం బాగుంది. అలాగేనండి. ఇక కర్మ సిద్ధాంతంలో ఎన్ని రకాలు ఉన్నాయండి? కర్మ సిద్ధాంతంలో కర్మలు ఉన్నాయి రకాలు, సిద్ధాంతం ఒకటే, కర్మలు ఉంటాయి. అవి మనందరికీ తెలిసిందే, మనం మాట్లాడుకుంటూ ఉంటాం కూడా. అవేంటో చెప్తాను. ఇక్కడ సంచితం, ప్రారబ్ధం, ఆగామి. అసలు నా ప్రారబ్ధం ఇది, నాకు ఇలా అవుతోంది అంటూ ఉంటాం. అన్నీ అందులో ఉన్న మాటలనే మనం తీసుకుంటాం. దాని అర్థాలు తెలియకపోవచ్చు కానీ దాన్ని అనుభవించేది మాత్రం మనమే. ఒక మానవ జన్మ ఎత్తామంటేనే ఒక కర్మ ఉంది, నిన్నే అనుకున్నాం. లేకపోతే అసలు మానవ జన్మే రాదు. భగవంతునిలో లీనమవటం సరే, మనం కోరుకున్నది ఏదో జరుగుతుంది అక్కడ. ఇక్కడ చూసేటప్పుడు సంచితం అంటే మనం పూర్వజన్మల్లో చేసినటువంటిదంతా అందులో ఒక సంచి అనుకోండి. మన బ్యాగ్లో, మన బట్టల్లో, లేకపోతే మన వస్తువులు ఎలా జాగ్రత్త పెట్టుకుంటాం, మనది మనకే, పక్క వాళ్ళకి వెళ్ళదు. నాది క్రాంతికి వెళ్ళదు, లేకపోతే తనది నాకు రాదు. ఎవరి కర్మలు వాళ్ళకే, దాని రీచే ఇవి మనకు జరుగుతున్నాయి అనుకున్నాం. తర్వాత ప్రారబ్ధం, ఆ సంచితంలోంచి కొంత పార్టు గణపతి దగ్గర ఒప్పుకుని వచ్చేస్తాం మనం. ఎట్లా అంటే, స్వామి ఈ 100% ఉంది కదా, నేను ఇప్పుడు 25% ఈ జన్మలో తీసుకుంటాను, నేను అంతవరకే బేర్ చేయగలను. తర్వాత లేదా 50% లేదా 75%, అది మనం మాత్రమే ఒప్పుకుని వస్తామండి. ఇక్కడ భగవంతుని నిందించడానికి ఎవరికి ఎటువంటి అధికారము లేదు సుమా. ఎందుకంటే అక్కడ ఒప్పుకుని వచ్చిన విషయం మీకు మర్చిపోతారు. సడన్గా నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు మొన్న రాత్రి ఏం చేశారు అంటే మీకు గుర్తుంటుందా? ఉండదు. అలాంటిది పూర్వజన్మ ఎలా గుర్తుంటుంది మనకి? తప్పనిసరిగా ఉండదు. పూర్వజన్మ స్మృతి పోతుంది. ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి మనం భూమి మీద పడతామో అప్పుడే మనం పూర్వజన్మ స్మృతులన్నీ కోల్పోతాం. దాంతో ఏంటంటే ఈ సంచితంలోంచి కొంత పార్టు ఆ స్వామివారి దగ్గర ఒప్పుకుని మనం ఇక్కడికి ప్రారబ్ధ రూపంలో తెచ్చుకుంటాం. అందువల్ల కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఎవరికి చేసినా మంచి జరుగుతుందండి, నాకు మాత్రం జరగదు. ఎందుకు జరగదు అంటే, మీరు మంచివాళ్ళు, ఎక్కువ కర్మని ఇప్పుడే అనుభవించేద్దామని వచ్చారు. ఎక్కువ పార్ట్ ఒక 75% 80% మీరు తెచ్చేసుకున్నారు మీకు కూడా. కాబట్టి దాన్ని మీరే కదా అనుభవించాలి. పక్కవాళ్ళు, మీ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఎవరు అనుభవించరు. ఎవరి కర్మలను వాళ్ళే అనుభవించాలి. కాబట్టి మీరు ప్రారబ్ధంలోకి తెచ్చుకుంటారు. సరే, ప్రారబ్ధంలో పాత కర్మను తెచ్చుకుని మనం ఇక్కడ వాడుకుంటున్నాం.
తర్వాత అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. ఆ డబ్బులు అక్కడ ఎక్కువ తెచ్చి వాడుకుంటున్నాము, తక్కువ వాడుకుంటున్నాం అనేది ఆధారం. తర్వాత వచ్చేటటువంటిది మనకి ఇందులో ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఆగామి. సరే, ఇప్పటి వరకు ఏవేవో కర్మలు చేశాము, ఆ కర్మల యొక్క ప్రాబల్యాన్ని మనం ఇక్కడ అనుభవించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు వచ్చేసరికి ఆగామి అంటే తర్వాత జన్మకి మనం పట్టుకెళ్ళేది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా అయితే బాగా స్విస్ బ్యాంకుల్లో ఎలా దాచుకుంటాం అట్లా అన్నట్టుగా ఇక్కడ కూడా మీరు అందుకనే సత్కర్మలు చేయాలి, అకర్మణత్వం ఉండకూడదు, కర్మ చేయాలి. అది ఎలా చేయాలి? నిష్కామ కర్మతో చేయాలి. ఒక జ్ఞాని మాత్రమే అలా చేయగలుగుతాడు. అయితే కర్మ చేయకపోతే మహాపాపం అంటాడు ఆయన. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట, కర్మ చేయకపోతే అంతకన్నా పాపి లేడంటాడు. ఎలాంటి కర్మ? ఇప్పుడు చెప్తుంటారు కర్మ చేయమన్నారు మేడం, అన్నీ చేయకూడదు, సత్కర్మలే చేయాలి, దుష్కర్మల జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. అలాగే భగవంతుని ఆరాధించలేమా, వదిలేద్దాం, ధ్యానం చేయలేమా, కర్మ మంచిది చెయ్యి, సత్కర్మ చెయ్యి. దాని ద్వారా ఏంటి? ఆగామిలోకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్సే కదా ఇవన్నీ. జన్మలు అలా ఎత్తి ఎప్పటికో మోక్ష సాధనకి కాదు. ఇప్పుడే మనం చేసుకోవాలనుకుంటే కర్మను పూర్తిగా నివృత్తి చేసుకోవాలంటే ఒక యోగిలాగా, ఒక జ్ఞానిలాగా బ్రతకాలి. కాబట్టి కర్మ సిద్ధాంతంలో తప్పకుండా ఇవి. అలాగే కర్మల్లో రకాలు, 3 రకాలు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ మనం ఉన్న సమయభావం వల్ల ఇందులో క్వశ్చన్ వస్తుంది మీకు, అసలు కర్మలు తప్పించుకోగలమా అని. కర్మలు తప్పించుకోవడం 2 రకాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దృఢకర్మ, అదృఢకర్మ అని ఉంటాయి. దృఢకర్మ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎన్ని రెమెడీస్ చేసినా కాదు, అది దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే దృఢకర్మని మనం అంటే అంత పాపం చేసి వచ్చామన్నమాట ఈ భూమి మీదకి. అందులో అదృఢ కర్మలు ఉంటాయి. అవి ఇప్పుడు మనం చెప్పే పరిహారాలు, లేకపోతే రత్నధారణలు, రుద్రాక్ష ధారణలు, ఏవైనా సరే, ఒక పూజ, ఒక జపము, హోమము, తపము, ఇవన్నీ కూడా అదృఢ కర్మలను మనం ప్యూరిఫై చేసుకోవటానికి, దాని నుంచి ఇవ్వటానికి. మేము ఎన్ని చేసినా జరగట్లేదంటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏదో దృఢకర్మ వాళ్ళని వేధిస్తోంది, ఏదో ఇదే. చూడండి, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అంటే పూర్వజన్మలో వాళ్ళు ఎవరినో ఇబ్బంది పెట్టే వచ్చారు. ఇక్కడ సంతానం ఉండదు కొంతమందికి, వాళ్ళకు కూడా అంతే. అలాగే మనం తర్వాత ఎపిసోడ్లో వైద్య జ్యోతిష్యం గురించి మాట్లాడుకుందాం. అందుకని కర్మ సిద్ధాంతం ఈరోజు చెప్పడం జరిగింది. మనం ఎప్పుడు కూడా నేను కర్మ చేయలేదండి, చాలా మంచి వ్యక్తిని, ఈ జన్మలో అన్నీ మంచిగా చేశానంటే పూర్వజన్మ మనకు గుర్తులేదు కదా. ఈ జన్మలో చేశారు కరెక్టే, నెక్స్ట్ ఆగామికి వెడుతోంది అది. కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోండి, మంచిదే. కాబట్టి కర్మల్లో ఇన్ని రకాలు, ఇన్ని అదేటువంటి విభజనలు జరిగి మనకి చెప్పడం జరిగింది. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శర్మ గారు న్యూస్బీడ్ నుంచి కాల్ చేస్తున్నారండి. శర్మ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, చెప్పండి శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబు 1/3/81 డేట్ ఆఫ్ బర్త్. 1/3/81 టైం అండి? టైం ఉదయం 9:30. ఉదయం 9:30. ప్లేస్ అండి? మూలా నక్షత్రం 4వ పాదం. ఓకే, ప్లేస్ చెప్పండి. కైకలూరు. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? మా బాబుకి చదువుతున్నాడండి, ఎంఎస్సి, బిఈడి, ఎంఈడి అయిపోయింది. జాబ్ లేదు ఇంతవరకు, మ్యారేజ్ ఇంతవరకు కుదరలేదు. ఈ 2 పాయింట్ల గురించి అండి. తప్పకుండా తెలియజేస్తారు. ఇక్కడ తంది లగ్నం మేష లగ్నం అయిందండి. అలాగే ఇప్పుడు చంద్రుడు మహాదశ జరుగుతోంది. చంద్రుడు మీకు 9వ స్థానంలో మూల నక్షత్రంలో ఉండటం జరిగింది. శని కుజుడు కూడా వక్రించి తన జాతక చక్రంలో ఉండటం ఒకటి. అంటే భాగ్యాధిపతి వక్రించి 6వ ఇంట్లోకి వెళ్ళాడంటే కొంచెం లక్ తక్కువ అవుతుంది. అలాగే వివాహ విషయం వచ్చేసరికి మీకు సప్తమాధిపతి కుజుడితో కలిపి ఉండటం వల్ల కొంచెం చిన్నపాటి దోషం ఇక్కడ కనపడుతోంది. కాబట్టి కొంచెం పరిహారం చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు చేయండి. ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటంటే 2014 వరకు అది ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా కొంచెము ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా మనకి అనుకూలంగా ఉన్నది వస్తే జాయిన్ అయితే తర్వాత 2014 మే తర్వాత మీకు మంచి జరుగుతుంది. అలాగే ఏంటంటే చంద్రుడు ఇక్కడ జాతక చక్రంలో మూల నక్షత్రంలో ఉండటం వలన కొంత, అలాగే కేతువు దశమంలో వక్రించిన బుధుడితో కలిపి ఉండటం వలన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి చక్కగా మీరు అమ్మవారి పార్వతీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే బ్రాహ్మణ స్త్రీకి అంటే పురోహితుడి భార్య అయితే ఇంకా మంచిది, ఒక వెండి కుంకుమ భరిణ దానంగా ఇవ్వండి. వెండి కుంకుమ భరిణ దానంగా ఇవ్వాలి. అలాగే లేని వారికి బియ్యం తీసుకెళ్ళి ఈశ్వరుని గుడి వద్ద లేదా బాబావారి గుడి వద్ద దానం ఇప్పించండి, మంచి జరుగుతుంది. కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ పరిహారాలు చేయండి. అలాగేనండి. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.